పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా కోడిపందాలు బరిని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. 7,000 మంది ఒకేసారి కూర్చొని కోడిపందం చూసేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కోడిపందం వైపు దూసుకురాకుండా ఎక్కడ వారు అక్కడికెక్కడ కూర్చొని చూసేలా కూడా ఎల్ఈడి స్క్రీన్లు, ఫుడ్ స్టాల్లు ఇంచుమించుగా పెద్ద తిరునాళ్లను తలపించేలా పందిరాల బరి ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మురళి అక్కడి నుంచి అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలకైతే సర్వం సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం భీమవరం దగ్గర ఉండి నియోజకవర్గంలో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే స్టేడియాలను తలపించే విధంగా 10,000 సీటింగులతో అయితే మొత్తం పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. భూపతిరాజు శివకుమార్ వర్మ గబ్బర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ ముఖ్యంగా సంక్రాంతి సంబరాలకి ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? అంటే దేశ విదేశాల నుంచే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా వచ్చే ఏర్పాట్లు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? అంటే ఏంటంటే సంక్రాంతి సంబరాలు అనేది పూర్వం నుంచి కోడి పందాలు ఏంటి ఇలాంటి కత్తులు లేని పందాలు అని నిర్వహించడం పూర్వం నుంచి మనకు ఆనవాయితీగా ఉంది. దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చిన వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వీఐపీకి అందరికీ ఫుడ్స్, అలాగే నార్మల్ పీపుల్కి కూడా మ్యాక్సిమం వచ్చేటట్టు ఈ పందాలు ఇంట్రెస్ట్ ఉండి వచ్చే వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు, అలాగే వాటర్, టీ, కాఫీ, స్నాక్స్ అటువంటివన్నీ అరేంజ్ చేసి, ఎందుకంటే మళ్ళీ మధ్యలో బయటికి వెళ్తే పందెం చూడలేకపోయామని బాధపడతారు కాబట్టి ఇంచుమించుగా ఈ లోపల ఉన్న 2 వరుసలు అదే 2 స్టేజ్ల వరకు అన్ని ఏర్పాట్లు చేసాం అన్నమాట. అలాగే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, బెంగళూరులో ఉన్న వాళ్ళు కానివ్వండి, అమెరికా లాంటి దేశాల్లో ఉన్నవారు కూడా భీమవరంలో కోడి పందాలకు రావాలని కోరుకుంటారు. వారికి ఏ విధంగా చెప్తారు? ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఇంకా అక్కడక్కడ మధ్య ఊళ్ళో పెడుతున్నారు, కానీ మాదైతే యాక్చువల్గా ఈస్ట్ గోదావరి అండి. మా ఊర్లో పెట్టినా కానీ ఇప్పుడు భీమవరం పందాలంటే భీమవరం అనే ఇది రఘురామకృష్ణ గారి సహకారంతో ఆయన ఏదైనా చిన్న ఇబ్బందులు ఉన్న కోర్టుకి వెళ్ళి తెచ్చి ధైర్యం ఉన్నాయని కాబట్టి, అంత ఐడియాలజీ ఉన్నాయని కాబట్టి ఇంకా ఆయన మా సహకారంతో మేము ఈ సంవత్సరం ఇక్కడ ఉండి నియోజకవర్గంలో పెదమీరంలో పెట్టడం జరిగింది. మాకేంటంటే అంతకుముందు పందాలు వేసిన వాళ్ళు లోకల్ వాళ్ళు కూడా అందరూ బాగానే సహకరించారు. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ముఖ్యంగా ఈ 3 రోజులు అంటే 365 రోజులు సిటీల్లో గడుపుతూ ఉంటారు. ఈ 3 రోజులు ఏ విధమైన యాక్టివిటీస్ ఉంటాయి అనుకోవచ్చు? మాదైతే సిటీ కాదండి, పాలకొల్లు, వెస్ట్ గోదావరి. ఇది పల్లి పండుగ. ఓ రకంగా చెప్పాలంటే సంక్రాంతి అనేది ఫ్యామిలీతో జరుపుకునే పండుగ. ఈ కోడి పందాలు అనేది ఏదో జోదానికి సంబంధించింది కాదు. మహిళలు చాలామంది ఫ్యామిలీస్తో చిన్నపిల్లలతో తీసుకొచ్చి భోగిమంట అయ్యాక పందాలకు రావటం అది చాలా సాంప్రదాయంగా ఉంటుంది. మీరు అని యాక్సెస్ కార్డులు అంటున్నారు కదా, అది పందాలు వేసి వాళ్ళకి ఒక రకంగానే, పెద్దవారికి ఒక రకంగా అలా చూసుకుంటూ ప్రతి వారికి ఫుడ్ అరేంజ్మెంట్ కానీ అయ్యి చాలా చోట్ల చేయరు. గబ్బర్ గారు ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి కోడిపందెం కోసం గత 20 ఏళ్ళ నుంచి ఈ సాంప్రదాయం ఉండాలని ఇవాళ కోడిపందెం నిలబడిందంటే త్రిపుల్ గారి వల్లే. గత 15-20 సంవత్సరాల నుంచి కూడా కోర్టుకు వెళ్ళి దీని పర్మిషన్ తెచ్చి ఇదో సాంప్రదాయం తప్ప జోదం కాదని చెప్పి ఆయన చెప్పడం, అలాగే ఇలాంటి గబ్బర్ సింగ్ గారు లాంటి పెద్దలందరూ 10 రూపాయలు ఖర్చు అయిన ఫ్యామిలీతోటి ఆనందంగా సంవత్సరాలని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చిన జనం పలానా గబ్బర్ దగ్గరికి వెళ్ళాం చాలా బాగుందని వాళ్ళ ఫ్రెండ్స్తో సంవత్సరం అంతా ఇది ఒక ఎంజాయ్మెంట్ కింద ఫీల్ అవుతారు. దానికోసం జోదం అంటూ ఉండదు, కానీ ఖర్చు ఎంత పోతుందో తెలియదు తప్ప దీంట్లో ఆడి జోదం ఉండదండి. జోదం ఆడాలంటే క్యాసినోలో, క్రికెట్లో తప్ప అసలు కోడిపందెం అనేది జోదంతో సంబంధం లేదు. అలాగే దేశ విదేశాల నుంచి వచ్చే ఫ్రెండ్స్ కానివ్వండి, రాజకీయ ప్రముఖులకు కానివ్వండి, అంటే 360 రోజులు కూడా వారి పనులు బిజీల్లో ఉంటారు. ఈ పండగ 4 రోజులు కూడా పట్టణాలు ఖాళీ చేసి ఈ పల్లెలకు వచ్చే వారికైతే ఒక పక్క కోడిపందాలు, అలాగే ఒక పక్క బొమ్మల కొలువులు, అలాగే ఈ పండగ సంక్రాంతి పండగను అలరించడానికైతే ఈవెంట్ రూపంలో ఇది అరేంజ్ చేసామని చెప్పి గబ్బర్ గారు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో మురళి, ఏఎన్ఎన్ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.